జిల్లాకు సంబంధించిన సీనియర్ ఒక ఎమ్మెల్యే ఆరోపణ చేశారు. కొండా సురేఖ ఆరోపణ చేశారు. పొంగులేటి సెంట్రిక్ అనే నడవడం పట్ల ఎట్లా చూస్తారు? ఎవరు సెంట్రిక్ అనేది మాకు అనవసరం. అందరూ సెంట్రిక్ అయిన ఇప్పుడు మీరు ఏ మంత్రి కొట్లాడుకోలేదే. మీకు పేర్లు నేను చెప్పి ఒకటి నా నోరు ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, కానీ కొట్లాడని మంత్రులు ఎవరు? నిన్నటికి నిన్న దేవాదాయ శాఖ నుంచి టెండర్లు పిలిచారు, టెండర్ ఫైనల్ అయింది. దాన్ని రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి R&B శాఖకి ఎందుకు ట్రాన్స్ఫర్ జరిగింది? టెండర్లు దక్కించుకోవడం కోసమే కదా. ఓపెన్గా వాళ్ళే చెప్తున్నారు కదా. ఇలా కమిషన్ల కోసం ఒక మంత్రి గారికి ఎక్కువ బిల్లులు కంపెనీకి బిల్లులు ఎక్కువ చెల్లించారు, మా డిపార్ట్మెంట్లకు బిల్లులు వస్తలేవు అంటే దేనికోసం? బిల్లుల పంపిణీలో పంచాయతీలు, కమిషన్లలో పంచాయతీ, వాటాల్లో పంచాయతీ, ఇలా భూ కబ్జాల్లో పంచాయతీ, ఇవన్నీ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. పరిపాలన గాలికి వదిలేసినారు. తమ వాటాల కోసం ఇవాళ వాళ్ళు కుమ్ములాటలతో సతమతమవుతున్న పరిస్థితి. చిన్నదా పెద్దదా మేం చెప్పలేదు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. చెప్పింది ఎవరు? స్వయంగా కేబినెట్ మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఇప్పుడు మా వాళ్ళు ఎక్కడన్నా చిన్నగా ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ను రీట్వీట్ చేస్తేనే రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తున్నారు కదా, రీట్వీట్ చేస్తేనే. మరి ఇక్కడ ఇంత ఓపెన్గా టెండర్లు వేయొద్దని బెదిరిస్తుంటే, తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే ఇవి కనబడతలేవా డీజీపీకి? ఆ డీజీపీ ఏదో మొన్న మాట్లాడింది కదా, ఏది పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, అంత కాకి బుక్కే ఉందన్నాడు కదా. మరి ఆ కాకి బుక్లో ఇవి లేవా? ఆ కాకి బుక్లో శివధర్ రెడ్డికి ఇవి కనబడతలేవా? రూల్స్ అందరికీ ఒకటే ఉండయా? శివధర్ రెడ్డి గారు 6 డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి, గ్రూపులుగా విడిపోయింది కేబినెట్ మీటింగ్.